ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం. అర్జున విషాద యోగం. యుగాలు మారాయి, మనుషులు మారారు, కానీ కురుక్షేత్రం చెప్పిన సత్యం మాత్రం మారలేదు. ధర్మం అధర్మం మధ్య యుద్ధం, మనసు కర్తవ్యం మధ్య సంఘర్షణ. ఈ రణరంగం నడుమ జన్మించిందే భగవద్గీత. మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు కురుక్షేత్ర భూమి యుద్ధానికి సిద్ధంగా ఉంది. రెండు వైపులా మహాసేనలు ఘర్షణ కోసం ఎదురెదురుగా నిలబడి ఉన్నాయి. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. ఆ చారిత్రాత్మక క్షణంలో హస్తినాపుర రాజప్రాసాదంలో అంధుడైన మహారాజు ధృతరాష్ట్రుడు ఆతృతతో తన సారథి అయిన సంజయుడిని పిలిచి ఇలా అడిగాడు: సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధంగా ఉన్న నా కుమారులు మరియు పాండవులు ఏమి చేస్తున్నారు? దానికి సమాధానంగా సంజయుడు: మహారాజా, పాండవుల సైన్యం అద్భుతమైన వ్యూహరచనతో అమర్చబడి ఉంది. అది చూసిన దుర్యోధనుడు ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఆత్మవిశ్వాసం కొద్దిగా తగ్గి వెంటనే తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: గురుదేవా, పాండవుల సైన్యాన్ని చూడండి, ఎంత చాకచక్యంగా వ్యూహాత్మకంగా అమర్చారు. ఆ వ్యూహాన్ని అమర్చింది మరెవరో కాదు, మీ సొంత శిష్యుడు, ద్రుపదుని కుమారుడు అయిన దృష్టద్యుమ్నుడు. అతడే ఇప్పుడు పాండవ సేనాధిపతిగా మీకు ఎదురు నిలబడ్డాడు. అంతేకాదు, ఆ సైన్యంలో భీమార్జునులతో సమానమైన మహావీరులు కూడా ఉన్నారు గురుదేవా. వారిలో యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు, యుధామన్యుడు, ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు మరియు ద్రౌపది యొక్క 5 కుమారులైన ఉప పాండవులు. వీరందరూ మహావీరులే. గురువర్య, ఇప్పుడు మన వైపు ఉన్న వీరులను గురించి కూడా చెప్తాను వినండి. ముందుగా మీరు, పితామహుడు భీష్ముడు, మహావీరుడు కర్ణుడు, విజయశాలి కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇలా అనేక మంది మహాయోధులు మన పక్షంలో కూడా ఉన్నారు. వారందరూ వివిధ అస్త్రాలలో నిపుణులు, నా కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా దుర్యోధనుడు తన సైన్యం గొప్పతనాన్ని ద్రోణాచార్యుడికి చెప్పి భీష్మ పితామహుడి వైపు చూశాడు. భీష్ముడి కళ్ళల్లో నమ్మకం కనిపించింది. కానీ దుర్యోధనుడి మనసులో వ్యూహాత్మకంగా ఉన్న పాండవ సేనను చూసినప్పుడు కలిగిన ఆందోళన ఇంకా పూర్తిగా పోలేదు. అప్పుడు తన సైన్యంలోని వీరులతో ఇలా అంటున్నాడు: మన సైన్యం భీష్మ పితామహుడి రక్షణలో ఉంది. అది అత్యంత బలమైనది. వారి సైన్యం మనతో సాటిరాదు, కానీ అది భీముడి చేత రక్షించబడుతోంది. అందువల్ల మీరందరూ మీ మీ స్థానాలలో దృఢంగా నిలబడి అన్ని వైపుల నుంచి భీష్మ పితామహుడిని రక్షించండి. దుర్యోధనుడి మాటలు పూర్తి కాగానే అతని ఆందోళనను పోగొట్టి మనసులో ధైర్యం నిండేలా పితామహుడు భీష్ముడు సింహంలా గర్జిస్తూ తన శంఖాన్ని బలంగా ఊదాడు. ఆ శంఖధ్వనికి కురుక్షేత్రం అంతా కంపించినట్లయింది. వెంటనే కౌరవసేన అంతా ఒకేసారి భేరీలు, ఢోలు, ఆనకాలు, గోముఖాలు, ఇలా అనేక యుద్ధ వాయిద్యాలను ఒకేసారి గట్టిగా మోగించాయి. ఆ శబ్దం ఆకాశాన్ని కంపింపజేసింది. ఆ ఘోరమైన శబ్దాన్ని విన్న పాండవ పక్షం మాత్రం మౌనంగా ఉండలేదు. తెల్లని గుర్రాలతో లాగబడుతున్న దివ్యమైన రథంపై శ్రీకృష్ణార్జునులు దృఢంగా నిలబడి తమ తమ దివ్యశంఖాలను ఊదారు. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని ఊదాడు. అదే మన ఛానల్ పేరు, పాంచజన్యం. శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని ఊదాడు. అర్జునుడు దేవదత్తాన్ని ఊదాడు. భీముడు తన పౌండ్రం అనే మహాశంఖాన్ని ఊదాడు.
ఆ నాదం విన్న ఎవరికైనా భయం కలగక మానదు. ఆ తరువాత ధర్మరాజు యుధిష్ఠిరుడు అనంత విజయాన్ని ఊదాడు, నకులుడు సుఘోషాన్ని, సహదేవుడు మణిపుష్పకాన్ని ఊదారు. ఇంకా కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, అభిమన్యుడు, ద్రౌపది కుమారులు వీరందరూ తమ తమ శంఖాలను ఒకరి తర్వాత ఒకరు ఊదారు. ఆ పాండవుల దివ్య శంఖనాదం కురుక్షేత్రమంతా మారుమోగింది. భూమి ఆకాశం ఆ ధ్వనితో ప్రతిధ్వనించాయి. అంతేకాదు, ఆ శబ్దం ధృతరాష్ట్రుని కుమారుల హృదయాలను, కౌరవ వీరుల మనసులను ఒక్క క్షణం కుదిపివేసింది. దివ్యరథంపై నిలబడి ఉన్న అర్జునుడు తన గాంధీవ ధనుసును గట్టిగా పట్టుకొని యుద్ధం ప్రారంభం కావడానికి ముందు శ్రీకృష్ణుని వైపు తిరిగి ఇలా అన్నాడు: అచ్యుత, నా రథాన్ని 2 సేనల మధ్యకు తీసుకెళ్లి నిలపండి. ఈ యుద్ధానికి వచ్చిన వారందరినీ నేను ఒకసారి జాగ్రత్తగా చూడాలి. ఎవరితో పోరాడాలో, ఎవరి కోసం పోరాడాలో కూడా నేను స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. దుర్యోధనుడి వైపు నిలబడ్డవారు ఎవరో కూడా చూడాలని ఉంది. అర్జునుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు దివ్యరథాన్ని 2 సేనల మధ్యకి తీసుకెళ్లాడు. సరిగ్గా భీష్ముడు, ద్రోణుడు నిలబడి ఉన్న చోటుకే రథాన్ని తీసుకెళ్లి వారికెదురుగా నిలిపి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: పార్థ, ఇక్కడికి యుద్ధం చేయడానికి వచ్చిన కౌరవులను చూడు. అర్జునుడు యుద్ధభూమి మధ్య నిలబడి 2 వైపులా ఉన్న సైన్యాన్ని చూశాడు. కాని అతని కళ్ళకు శత్రువులు కనిపించలేదు. కనిపించిందంతా తన హృదయానికి దగ్గరైన వారు, తండ్రి సమానులు, తాతలు, తనకు జ్ఞానం నేర్పిన గురువులు, ప్రేమను పంచిన మామలు, అన్నలు, తమ్ముళ్ళు, కొడుకులు, మనవళ్ళు. ఇలా యుద్ధానికి వచ్చింది సైన్యం కాదు, అది తన జీవితమంతా నిలిచిన బంధాల సముద్రం. అలాంటి వాళ్ళంతా తన ముందే యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. ఆ దృశ్యం చూసిన అర్జునుని హృదయం ఒక్కసారిగా కదిలిపోయింది. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అర్జునుడు ఒక సాధారణ యోధుడు కాదు, ఎన్నో యుద్ధాలు గెలిచాడు, భయమే తెలియని వీరుడు, దేవతలకు సైతం సహాయం చేసిన మహారథుడు. అలాంటి అర్జునుడు తన సొంత వాళ్ళను యుద్ధభూమిలో చూసిన వెంటనే ఒక్కసారిగా చలించిపోయాడు. కృష్ణుడిని చూసి వేదనతో ఇలా అన్నాడు: కృష్ణ, యుద్ధం కోసం ఇక్కడ నిలబడి ఉన్న నా వారిని చూస్తుంటే నా అవయవాలు బలహీనమవుతున్నాయి. నోరు ఎండిపోతుంది, శరీరమంతా వణికిపోతోంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా చేతిలో గాంధీవం జారిపోతుంది, చర్మం మండిపోతున్నట్లుంది. నేను నిలబడలేకపోతున్నాను కృష్ణ, నా మనసు చల్లా చెదరైపోతుంది. ఓ కేశవ, నా చుట్టూ అన్నీ అశుభంగానే కనిపిస్తున్నాయి. సొంత బంధువులనే చంపుకొని మనకి ఏమి మేలవుతుందో నాకు అర్థం కావడం లేదు. కృష్ణ, నాకు విజయము వద్దు, రాజ్యము వద్దు, వాటి వల్ల వచ్చే సుఖాలు కూడా నాకు అవసరం లేదు. ఈ రాజ్యం, ఈ భోగాలు, చివరికి ఈ జీవితం కూడా నాకు విలువలేనట్టుగానే కనిపిస్తోంది. ఎవరి కోసం మనం రాజ్యం, భోగాలు కోరుకుంటున్నామో వారే ఇక్కడ తమ ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా నిలబడ్డారు. మధుసూదన, 3 లోకాలపై ఆధిపత్యం కోసం కూడా నేను వీరిని చంపలేను. అలాంటిది నేను ఈ భూలోక రాజ్యం కోసం ఎలా యుద్ధం చేస్తాను? వారు నన్ను చంపడానికి వచ్చినా సరే నేను మాత్రం వారిని చంపను. జనార్దన, ధృతరాష్ట్రుని కుమారులు దుర్మార్గులే, అది నేను ఒప్పుకుంటాను. కానీ వాళ్ళను చంపడం వల్ల మనకు ఆనందం రాదు, పాపం మాత్రం తప్పకుండా వస్తుంది. మాధవ, శత్రువులను చంపడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. కానీ వీళ్ళంతా మన సొంత బంధువులు, వారిని చంపడం సరైనదిగా అనిపించడం లేదు. వారిని చంపి మనం అసలు ఎలా సుఖంగా ఉండగలం? జనార్దన, వాళ్ళు స్వార్థంతో తమ బుద్ధిని కోల్పోయారు. మిత్రద్రోహం వల్ల వచ్చే పాపం, కుటుంబ నాశనం వల్ల వచ్చే దోషం వారికి కనిపించడం లేదు. కానీ మనకు ఇది తప్పని తెలిసి కూడా మనం ఎందుకు ఈ పని చేయాలి? కుటుంబం నాశనమైతే పెద్దలను గౌరవించడం, పూజలు చేయడం, నిజాయితీగా జీవించడం, ఇలాంటి శాశ్వత కుల ధర్మాలు నశిస్తాయి. ధర్మం నశిస్తే అధర్మం పెరుగుతోంది.
అధర్మం పెరిగితే స్త్రీలు కష్టాలలో పడతారు. దానివల్ల వర్ణసంకరం జరుగుతోంది. వర్ణసంకరం వల్ల అవాంఛిత సంతానం పుడుతుంది. పిండ ప్రదానం, తర్పణం వంటి కర్మలు ఆగిపోతాయి. దానివల్ల మన పితృదేవతలు కూడా శాంతిని కోల్పోతారు. ఇలా కులాచారాలు నాశనమైన వారు, ఆ నాశనానికి కారణమైన వారు నరకానికే వెళ్తారని పండితుల ద్వారా నేను వినియున్నాను. అయ్యో, ఈ రాజ్యం కోసం, ఈ సుఖాల కోసం మనం సొంత వాళ్ళని చంపాలని ఎంత పెద్ద పాపానికి సిద్ధమయ్యామో కదా. నేనైతే ఆయుధాలు వదిలేసి వాళ్ళ ముందే నిలబడతాను. అయినా ధృతరాష్ట్రుని కుమారులు నన్ను యుద్ధంలో చంపితే అది కూడా నాకు మంచిదే. కానీ నేను మాత్రం యుద్ధం చేయను అంటూ ఆ మహాయోధుడు అర్జునుడు తన బాణాలను వదిలేశాడు. తన గాంధీవ ధనస్సును కింద పెట్టాడు. విషాదంతో, దుఃఖంతో నిండిన మనస్సుతో ఆ రణభూమిలోనే తన రథంలో నిశ్శబ్దంగా కూలబడిపోయాడు. భగవద్గీతలోని మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం సమాప్తం. ఓం శ్రీ కృష్ణార్పణమస్తు.